టీవీ నేను నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా అల్వాల్లో కాంగ్రెస్ శ్రేణుల ధర్నా. వర్షం పడితే అప్పపల్లి ప్రజలకు తప్పని తిప్పలు. టెక్మల్ మండలంలో రోడ్లకు మహర్దశ. మంత్రి దామోదర రాజనరసింహ చిత్రపటానికి పరాభిషేకం. నేలకొండపల్లి కాంగ్రెస్ నాయకుల ధర్నా. కరీంనగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో 90 క్వింటాళ్ల బియ్యం పూడ్చివేత. రాహుల్ గాంధీపై దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన ర్యాలీ. బోయిన్పల్లిలో రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం. ఢిల్లీలో రాహుల్ గాంధీని అరెస్టు చేసిన విషయాన్ని నిరసిస్తూ అల్వాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వెళ్లిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ ఇందిరాగాంధీ కూడలిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, మోదీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ తరపున బీజేపీతో పోరాడటం జరుగుతుందని, స్టూడెంట్స్ కు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని తెలిపారు. విద్యార్థులు నీట్ పేపర్ మీద ధర్నా చేస్తుంటే విచక్షణారహితంగా విద్యార్థులను కొడుతుంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారికి సంఘీభావం తెలపడానికి వెళ్తే పోలీసులు అడ్డుకొని వారు చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమం విద్యార్థుల పక్షాన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ తరఫున బీజేపీతోని పోరాటం జరుగుతుంది. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఆడుకుంటున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏదన్నా అపనింద వచ్చినా దాన్ని ఎంక్వైరీ అయ్యేదాకా రాజీనామా చేసి పక్కకి తప్పుకుంటారు. ఇవాళ ఇంతమంది యావత్ భారతదేశం నీటి పేపర్ మీద యొక్క ధర్నా చేస్తుంటే విచక్షణారహితంగా పిల్లలను ఉగ్రవాదులను కొట్టినట్టు కొట్టి పంపిస్తుంటే మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు వాళ్ళకి సంఘీభావం తెలపడానికి పోతుంటే ఒక దేశ ప్రధానులు వాళ్ళ ఇంట్లో నుంచి ముగ్గురు అయ్యిండ్రు. అటువంటి చిన్న ఇది కూడా లేకుండా ప్రియాంక గారిని, రాహుల్ గాంధీ గారిని నిన్నట్లయితే ఢిల్లీలో వాళ్ళ ఎందుకు చేసినటువంటి ఒక దుశ్చర్యను మళ్ళీ ఈ యొక్క నీటి పేపర్ని లీక్ చేసిన తర్వాత విద్యార్థులు నిరసన తెలపడానికి వెళ్ళిన విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టినందుకు వాళ్ళకు ఒక సంఘీభావంగా మల్కాజ్గిరి కుటుంబ సభ్యులం. అభివృద్ధి పనుల్లో జరిగే జాప్యం ప్రజల ప్రాణాలపై ఎంతటి ప్రభావం చూపుతుందో అప్పపల్లి గ్రామ పరిస్థితి మరోసారి బయటపెట్టింది. అభివృద్ధి పనుల్లో జాప్యం ప్రజల ప్రాణాలపై ఎంతటి ప్రభావం చూపుతుందో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని అప్పపల్లి గ్రామ పరిస్థితి మరోసారి బయటపెట్టింది. 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాలకు మోతుకూడ గ్రామ పంచాయతీ పరిధిలోని అప్పపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గంలోని ఒర్రె ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు నీటి ప్రవాహంలోనే ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించాల్సిన
పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మంజూరు చేసిన వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం మండల కేంద్రానికి వెళ్లేందుకు బయలుదేరిన పలువురు గ్రామస్తులు ఒర్రె వద్ద నిలిచిపోయారు. ప్రవాహం తగ్గకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నీటిలోనే దిగి అవతలి వైపు చేరుకున్నారు. ఒక ద్విచక్ర వాహనాన్ని నలుగురు కలిసి మోస్తూ చేతులతో పట్టుకొని ప్రవాహం దాటించిన దృశ్యాలు అక్కడి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో స్పష్టం చేశాయి. నీటి వేగం ఎక్కువగా ఉండడంతో ఒక్క అడుగు తప్పినా ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ వర్రెపై శాశ్వత వంతెన నిర్మించాలని గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వం వంతెనకు ఆమోదం తెలిపి పనులు ప్రారంభించినప్పటికీ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రతి వర్షాకాలంలో అప్పపెల్లి ప్రజలు ఇదే నరకయాతను అనుభవిస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రైతులు పొలాలకు చేరుకోలేక వ్యవసాయ పనులు నిలిచిపోతున్నాయి. అత్యవసర వైద్య సేవలు, అవసరమైన రోగులు, గర్భిణీలు మండల కేంద్రానికి చేరుకోవడానికి అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. నిత్యావసర సరుకుల రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ప్రజల ఇబ్బందులను అధికారులు ఎన్నిసార్లు గమనించినా వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసే చర్యలు కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. టెక్మల్ మండలంలో రోడ్ల అభివృద్ధికి 100 కోట్ల నిధులు కేటాయించిన మంత్రి దామోదర రాజనరసింహ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆందోళన నియోజకవర్గం టెక్మల్ మండలంలో రోడ్లకు మహర్దశ పట్టింది. టెక్మల్ మండలంలోని రోడ్ల అభివృద్ధికి సుమారు 100 కోట్ల నిధులు కేటాయించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కృషికి కృతజ్ఞతగా టెక్మల్ మండల కేంద్రంలో మంత్రి దామోదర్ రాజనరసింహ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. టెక్మల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మా రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. మండల ప్రజల రవాణా సౌకర్యాల మెరుగుదలకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్మల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తిమ్మికారి సుధాకర్, సర్పంచులు భూమిరెడ్డి, తలారి అవినాష్, బెల్లంపల్లి నవీన్, గుర్రంపల్లి వినీత్, దేవా ప్రసాద్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. టెక్మల్ మండలంలో ఎన్నో మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. మరి గిరిజన తాండాలు 26 గిరిజన తాండాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది. టెక్మల్ మండలం చాలా బ్యాక్వర్డ్ మండలాన్ని మరి పెద్ద ఎత్తున మరి అభివృద్ధి దిశలో కేవలము రహదారుల దృష్టినే 100 కోట్లకు పైగా రహదారులు ఇచ్చిన ఘనత మన దామోదర్ రాజనరసింహ గారు. నేను గతంలో కూడా చెప్పాను, 100 కోట్ల పైన అభివృద్ధి అంటే ప్రతిపక్షాలు హేళన చేసినట్టు మాట్లాడాను. గంట పదంగా చెప్తున్నాను, ఖాళీ రహదారులే దాదాపు 100 కోట్ల పైన ఉన్నాయి. మరి ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్పమంటే ఇటీవలనే మరి 3 ఎమ్మెల్యేల ముద్దుల రోడ్లు కూడా మరి స్నారాయణఖేడ్, మెదక్, ఆందోళన కాన్స్టిట్యున్సీ రోడ్లు చెయ్యని ఘనత వాళ్ళది. కానీ ఇటీవలనే సంజీవ రూట్లో గ్రామ ప్రజల యొక్క నాయకులు, అక్కడ పెద్ద మనుషులు అందరు నాయకులు మరి విన్నవించేది ఏంటంటే సంజీవ రూట్ ప్రాంతం చాలా వెనుకబడ్డది. ఆ వెనుకబడ్డ ప్రాంతానికి కావాల్సింది రోడ్ కనెక్టివిటీ ఇబ్బందిగా ఉన్నది. మరి గత ప్రభుత్వం చెయ్యలేక రహదారిని తవ్వేసి ఉన్న రోడ్లు మరి ఎన్నో ప్రమాదాలు జరిగినాయి, కాళ్ళు చేలు విరిగినాయి. ఆ దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడంతో మరి ఇటీవలనే మొన్న 16 కోట్లు శాంక్షన్ చేస్తే సరిపోవని చెప్పి కాంట్రాక్టర్లు వెనుదిరగడంతో మళ్ళీ రీట్ సర్వే చేయించి 30 కోట్లు నార్సింగ్ నుంచి పెద్ద శంకరంపేట వరకు 30 కోట్లు మంజూరు చేసి అడ్మినిస్ట్రేషన్. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ అరెస్టును ఖండిస్తూ నేలకొండపల్లిలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ అరెస్టులను ఖండిస్తూ నేలకొండపల్లి కాంగ్రెస్ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే మంచి రోజులు వస్తాయని చెప్తుందని, వారికి తప్ప దేశ ప్రజలకు మంచి జరగలేదని వారు ఆరోపించారు. నీట్ పరీక్ష రద్దుపై విద్యార్థులు ఉద్యమం చేసినా కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ధర్నా చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఈడ్చుకు వెళ్లడం మోదీ నిరంకుశ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. బీజేపీని గద్దె దింపే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జిందాబాద్ 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 సోనియా గాంధీ గారి నాయకత్వం. రాష్ట్రంలో జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కొంచెం ముందు ఆపని చెప్పరాదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం. మోడీ 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 బీజేపీ 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 మోడీ మోడీ మోడీ. కరీంనగర్లోని వెంకటేశ్వర ఆలయంలో బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం పేదలకు ఆహారాన్ని అందజేశారు. కరీంనగర్లోని స్థానిక మార్కెట్లో గల వెంకటేశ్వర ఆలయంలో కరీంనగర్ మాజీ ఎంపీ స్మార్ట్ సిటీ ప్రదాత బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదినం సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం బయట భక్తులకు మరియు వర్తక వ్యాపారులకు పులిహోర బాక్స్ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు హాజరై మాట్లాడారు. కరీంనగర్ను కలకలలాడే నగరంగా మార్చిన మహా గొప్ప మేధావి వినోద్ కుమార్ అన్నారు. వినోద్ కుమార్ లాంటి గొప్ప పార్లమెంటేరియన్ కరీంనగర్ ఎంపీగా గతంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాబో రోజుల్లో తన సేవలు కరీంనగర్కి అవసరమని పేర్కొన్నారు. వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంతమందికి పులిహోర వితరణ సేవా కార్యక్రమం చేసిన పొన్నం అనిల్ కుమార్ గౌడ్ని అభినందించారు. పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మాలాంటి అనేక మంది యువతకు కార్యకర్తలకు అనేక రంగాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన మహానాయకుడు వినోద్ కుమార్ అని రాబో రోజుల్లో వారు ఇంకా అత్యున్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్రా సురేష్ శేఖర్, మాజీ సూడా మెంబర్ చిటి రాజేందర్రావు, నారదాసు వసంతరావు, శాతవాహన విశ్వవిద్యాలయ బీఆర్ఎస్వి ఇన్ఛార్జ్ చుక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు కరీంనగర్లో ప్రతిష్టాత్మకమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పొన్నం అనిల్ కుమార్ గారు విద్యార్థి విభాగం నాయకులు మరియు వారి మిత్ర మండలంతో బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగినది. వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగినది. మరి వినోద్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలి. వినోద్ అన్న గారు రానున్న రోజుల్లో కూడా మరొకసారి మా అందరి యొక్క మంచి ఆలోచన విధానంతో ప్రజల యొక్క వారి గుర్తింపుతోటి మళ్ళీ అధికారం రావాలని చెప్పి వినోద్ కుమార్ గారు మళ్ళీ కరీంనగర్ ప్రజలకు అంతకు మించి రెట్టింపుతో పనిచేయాలని చెప్పి వారు అన్ని విధాలుగా ముందుకు ఉండాలి. కేసీఆర్ గారు కూడా వెనువెంట ఉండి బీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయే విధంగా వినోద్ కుమార్ గారు రానున్న రోజుల్లో దేవుడు అన్ని విధాలుగా శక్తి ప్రదర్శించాలని చెప్పి మేము కోరుకుంటాం. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా బీఆర్ఎస్ విద్యార్థి మరియు పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు మొట్టమొదటి ప్రోగ్రాం అయినటువంటి స్థానిక వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం ఆశీస్సులు ఎప్పటికీ వినోద్ కుమార్ గారికి ఉండాలని, వారు ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని, వారి ద్వారా ఇంకా మాలాంటి అనేక యువకులకు పార్టీ కార్యకర్తలకు అనేక పెద్ద పీట వేసే విధంగా వారు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని ఈరోజు వారి జన్మదినం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి బయట ఉన్న వారందరూ కూడా పులిహోర
ప్రసాద వితరణ చేయడం జరిగింది. వారు రాబో రోజుల్లో అత్యున్నత పదవులు అధిరోహించాలని అనేక మంది కరీంనగర్ ప్రజల లాంటి మాలాంటి అందరూ కూడా సేవ చేసే భాగ్యం మా దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిజాంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష నాయకుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నిజాంపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు వెంకటేష్, మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోదీ రాజీనామా చేయాలంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్షల లీక్ అయినందున విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేపడుతుంటే పోలీసులు వారిపై లాఠీచార్జి చేయడం దారుణమని, వెంటనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబమని, ఇందిరాగాంధీ నుండి మొదలుకొని రాజీవ్ గాంధీ వరకు దేశానికి సేవలు చేసింది మర్చిపోలేరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థి నాయకుల సంఘాలకు క్షమాపణలు చెప్పాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ధర్నాని విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొమ్మాట బాబు, పిఎస్సిఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, సర్పంచులు బొమ్మన మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మన రాహుల్ గాంధీని అరెస్టు చేయడానికి నిరసనగా మన నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమందరం కలిసి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న జరిగిన విద్యార్థులపైన లాఠీచార్జీ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ దేశ ప్రధాని మన విద్యార్థుల నీట్ పరీక్ష పేపర్లు లీక్ అయినా కానీ సీమకు కుట్టినట్టు కూడా లేకుండా విద్యార్థులు నీటి పరీక్ష లీకేజ్ గురించి ధర్నా చేస్తుండడం వల్ల వారిపై లాఠీచార్జీ చేయడం జరిగింది. ఇంతకుముందు విద్యార్థులపైన లాఠీచార్జీ చేసిన దేశాలు ఎన్నో కుప్పకూలిపోయాయి. అలాగే మన దేశ ప్రధాని కూడా త్వరలో మన దేశ ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా కుప్పకూలబోతుంది. మనకు రాబోయే రోజులలో విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమీ ఆలోచించకుండా లాఠీచార్జు, బాష్పవాయువు ప్రయోగించడం జరిగింది. కావున రాబోయే రోజులలో ఈ బీజేపీ ప్రభుత్వానికి విద్యార్థులే గట్టి బుద్ధి చెబుతారని దానికి నిరసనగా ఈరోజు నిజాంపేట కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమందరం కలిసి రాహుల్ గాంధీకి మద్దతుగా ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది. విషయంలో కేంద్ర ప్రభుత్వము మొండివైఖరి వహించి ఎంతోమంది జీవితాలను, ప్రాణాలను బలి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మోడీ మరియు విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసి వాళ్లకు న్యాయం చేయాలా చూడాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబం, ఇందిరాగాంధీ మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు వాళ్ళు ఈ దేశానికి ఎంతో సేవ చేసి మరి అమరులైన సందర్భం ఈ దేశ ప్రజలకు తెలుసు. మరి ఈ భారతదేశంలో మరి రాజకీయ పార్టీలకు ప్రజలకు వెన్నెముక అంటే విద్యార్థుల జీవితాలతో మరి ఈరోజు ఢిల్లీలో నీటి పరీక్ష లీక్ అయిన సందర్భం ఆ విద్యార్థులు ధర్నా చేసిన సందర్భంలో మరి వాళ్ళని వాంకిడి ఆశ్రమ పాఠశాలలో 90 క్వింటాళ్ల బియ్యం పూడ్చివేసిన వైనం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? పేద గిరిజన విద్యార్థులకు పోషక ఆహారం అందించేందుకు ప్రజల పన్నుల సొమ్ముతో కొనుగోలు చేసిన ధాన్యం చివరకు డంపింగ్ యార్డులో గోతిలో పూడ్చిపెట్టాల్సి రావడం ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సుమారు 90 క్వింటాళ్ల బియ్యాన్ని జేసీబీతో గుంత తవ్వి పూడ్చిపెట్టడం కేవలం ఒక పరిపాలనా ఘటన కాదు, ఇది నిర్లక్ష్యం.
అలసత్వం, బాధ్యత రాహిత్యం కలిసి ప్రజాధనాన్ని ఎలా మట్టిపాలు చేస్తున్నాయో చెప్పే దారుణ ఉదాహరణగా నిలిచింది. గత ఏడాది ఇదే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు భోజనం చేసిన అనంతరం ఫుడ్ పాయిజన్ బారిన పడిన ఘటన జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పేద గిరిజన విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడిన ఈ ఘటనపై అధికారులు హడావిడిగా విచారణ చేపట్టారు. గోదాములో నిల్వ ఉన్న సుమారు 90 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. అప్పట్లో కఠిన చర్యలు తీసుకుంటామని, నివేదికల ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. కానీ ఆ ప్రకటనలుగానే మిగిలిపోయాయి. సీజ్ చేసిన బియ్యంపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు, సంబంధిత శాఖలు, ఉన్నత అధికారులు నెలలు గడిచినా స్పందించలేదు. ఒక శాఖ మరో శాఖపై బాధ్యత నెట్టేసుకుంటూ కాలయాపన చేసింది. గోదాములో నిల్వ ఉన్న బస్తాలు రోజురోజుకు బూజు పట్టాయి, లక్క పురుగులు చేరాయి. వర్షాకాలంలో తేమ కారణంగా బియ్యం పూర్తిగా పాడైపోయాయి. దుర్వాసన వెదజల్లే స్థితికి చేరుకున్న తర్వాతే అధికారులు కదిలారు. అప్పటికి విద్యార్థుల నోటికి వెళ్లాల్సిన అన్నం పూర్తిగా వ్యర్థమైపోయింది. చివరకు రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి జేసీబీతో డంపింగ్ యార్డులో గోతి తవ్వి మొత్తం 90 క్వింటాళ్ల బియ్యాన్ని పూడ్చిపెట్టారు. ప్రజల డబ్బుతో కొనుగోలు చేసిన ఆహార ధాన్యం ఇలా మట్టిలో కలవడం చూసిన స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలి తీర్చాల్సిన అన్నం అధికారుల నిర్లక్ష్యంతో మట్టిలో కలిసిపోయిందని మండిపడ్డారు. ఎవరి నిర్లక్ష్యం, ఎవరి బాధ్యత? ఈ ఘటనలో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు చాలా తీవ్రమైనవి. ఫుడ్ పాయిజన్ కు కారణమైన నాసిరకం బియ్యాన్ని సరఫరా చేసిన కాంట్రాక్టర్ ఎవరు? ఆ బియ్యాన్ని నాణ్యతా పరీక్షలు చేయకుండా స్వీకరించిన అధికారులు ఎవరు? విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన ఘటనపై విచారణా నివేదిక ఏమైంది? బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారా? క్రిమినల్ కేసులు నమోదు చేశారా? సీజ్ చేసిన బియ్యం ఏడాది పాటు గోదాములో పాడవుతుంటే ఒక్క అధికారి కూడా ఎందుకు స్పందించలేదు? ప్రజాధనం వృధా అయినందుకు నష్టాన్ని ఎవరి నుండి వసూలు చేస్తారు? లేక ఈ వ్యవహారం కూడా ఇతర ఘటనల్లాగే కాలగర్భంలో కలిసిపోతుందా? ప్రజాధనాన్ని కాపాడాల్సిన వారే నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. పర్యవేక్షణ లేకపోవడం, నాసిరకం సరఫరాలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, విచారణలకు కాలయాపన చేయడం వంటి కారణాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటోంది. ఒకవైపు అనేక ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ఆహార పదార్థాల కొరత ఉందని వార్తలు వస్తుండగా, మరోవైపు ఇక్కడ 90 క్వింటాళ్ల బియ్యం పూర్తిగా కుళ్ళిపోయి గోతిలో పూడ్చిపెట్టాల్సి రావడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఈ ఘటనపై హై లెవెల్ విచారణ జరిపి పూర్తి నివేదికను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నాసిరకం బియ్యం సరఫరా చేసిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ చేయాలని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. అలాగే బియ్యం సీజ్ చేసిన తర్వాత ఏడాది పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖపరమైన చర్యలతో పాటు ప్రజాధనాన్ని వారి నుండి వసూలు చేయాలని ప్రజలు డిమాండ్స్ చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు విశ్వాసం కలగాలంటే ఇలాంటి ఘటనల్లో బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందేనని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. లేని పక్షంలో ప్రజాధనం వృధా కావడం, పేదల హక్కులు దెబ్బతినడం, అధికారుల నిర్లక్ష్యం కొనసాగడం తప్పదని హెచ్చరిస్తున్నారు. మోతే మండల కేంద్రంలో రాహుల్ గాంధీపై దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన చేపట్టారు. మోతే మండల కేంద్రంలోని ఏఐసిసి, టీపీసీసీ పిలుపు మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేసి గాయపరిచిన మోదీ పాపిస్టి పాలనకు వ్యతిరేకంగా మోతే మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగు వీరన్న ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన నిర్వహించారు. నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాజు సతీష్ బాబు, మాజీ జెడ్పీటీసీ పందిళ్ళ పల్లి పుల్లారావు తదితరులు మాట్లాడుతూ 25 లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడుతూ అనేక మంది మరణానికి కారణమైన
నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కులను అణిచివేయడం సరికాదని, 2029లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దోసపాటి అనురాధ అంచి, కాంగ్రెస్ నాయకులు బొడ్డు నర్సయ్య, దోసపాటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ మీద జరిగినటువంటి మన బీజేపీ గత 12 సంవత్సరాల ఫిర్యాదులో 152 సార్ల మన పేపర్ లీకేజీ ఘటన సందర్భంగా నిరుద్యోగుల తరపున రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసే కార్యక్రమంలో నియంకృతంగా బీజేపీ వాళ్ళు, మన మిలిటరీ వాళ్ళు కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, టోటల్గా వచ్చి రాహుల్ గాంధీ గారిని అరెస్టు చేసిన సందర్భంగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి ఆదేశాల మేరకు, కీసర సంతోష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మోతే మండలంలో మన రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి మోడీ గారి దిష్టిబొమ్మని తగలబెట్టడం జరిగింది. ఎందుకనంటే నీట్ ఎగ్జామ్ బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఏర్పాటై 12 సంవత్సరాలు అయినప్పటికీ 152 సార్లు నీట్ పేపర్ అనేది లీక్ అయింది. ఒక ప్రభుత్వం ఇంత లీక్ అయితే అయిన తర్వాత కనీసం 50-60 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసేటోళ్ళు వాళ్ళ ఆస్తులు మొత్తం అమ్ముకొని కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని వార్డు 1 అధ్యక్షుడు మారుతి గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం ముందు నిర్వహించిన నిరసనలో విద్యార్థులపై లాఠీ చార్జ్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వద్రాను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్న ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి నిరసనగా కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపు మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. అందులో భాగంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని వార్డు 1 అధ్యక్షుడు మారుతి గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ బోయిన్పల్లి చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసనలను ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని వారు మండిపడ్డారు. జాతీయ స్థాయిలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రభుత్వం ఉండాలంటే అసలు స్టూడెంట్స్ కి కూడా సేఫ్ లేని ప్రభుత్వం ఎవరైనా మనం ఖండించాలి. ఎందుకంటే చిన్న పిల్లలని కూడా చూడకుండా అంతగా రక్తం వచ్చేలా కొట్టడం అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాఠీ చార్జ్ చేయించడం చిన్నపిల్లల మీద చాలా దారుణము. ఇలాంటి ప్రభుత్వం ఉండే కంటే అసలు మన రాహుల్ గాంధీ గురించి ఇంత ఎట్లా అంటే అసలు వాళ్ళది ఎలాంటి ఇది లేదు, వాళ్ళది రైట్స్ అసలు పిల్లలను కొట్టడము. ఇలాంటి ప్రభుత్వం ఉంటే రాను మనకి చాలా దారుణంగా ఉంటుంది. ఇలానే కొనసాగితే ఈ ప్రభుత్వము మనం చాలా నష్టపోతాము, మన యువత అంతా చాలా నష్టపోతుంది. ఇలాంటి పేపర్ లీకేజ్ అయ్యే ప్రభుత్వం ఉండే కంటే అసలు వేస్ట్, ఆ ప్రభుత్వమే వేస్ట్ అసలు ఉండి. సో ఇలాంటి చాలా జరగకుండా జాగ్రత్త పడాలి మనము. సో అందరు మేల్కోవాలి. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మనం ఎలాంటి రైట్స్ ఇదైనా చేయాలి, ఎలాంటి ధర్నాలైనా చేసి మనము మన ప్రభుత్వం తెచ్చుకొని పిల్లలకి చాలా ముందుకు వెళ్ళే ఫ్యూచర్ ఇవ్వాలి. సో మేము చాలా ఖండిస్తున్నాం. మన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఢిల్లీలో గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో నరేంద్ర మోదీకి వ్యతిరేకిగా వేలాది మంది విద్యార్థులు పోరాడుతుంటే అటు ప్రధాని ఇటు ప్రతిపక్షం పట్టించుకోవడం లేదన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తే ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు? ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రతిపక్షం ధర్నా చేస్తే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? ప్రధానమంత్రికి ఆ పరిస్థితి ఉంటే ఎలా? ప్రధాన ప్రతిపక్షంతో కుమ్మక్కై ప్రధాని పని చేస్తున్నారా? దేశంలో 30 కోట్ల మంది యువకులు ఉన్నారు. వాళ్ళంతా ఒకటైతే కాంగ్రెస్ బీజేపీ పార్టీలను తొక్కేస్తారు. ఒక్క బడ్జెట్ కి 40 లక్షల బడ్జెట్ ఉంటే ఎంత అభివృద్ధి చేశారు? హిందూ మతం పేరుతో హిందువులను రెచ్చగొట్టి ఓట్లు బిచ్చమడుకుతున్నారు. భారతదేశ చరిత్రలో వరెస్ట్ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ప్రధానమంత్రికి మానవత్వం ఉంటే లిఖిత పూర్వకంగా రాజీనామా చేయాలి. ప్రధాని ఇంటి ముందు విద్యార్థులపై లాఠీ చార్జికు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.